హలో వ్యూయర్స్! ఈరోజు మనం అమ్మవారికి 5వ రోజు నైవేద్యంగా పెట్టే శనగల తాలింపు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. శనగల్ని 6 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న శనగల్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి 2 విజిల్లు రానివ్వాలి. తాలింపు కోసం మనం శనగపప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, కరివేపాకు తీసుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టి దానిలో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఈ వెల్లుల్లిపాయలు కొంచెం వేగుపట్టాక శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. దానిలోనే 3 నుంచి 4 ఎండుమిర్చి వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పప్పులు బాగా ఫ్రై అయ్యాక వీటిలోనే మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని పోపుని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా బాగా మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. పోపంతా మంచిగా ఫ్రై అయింది కదా, దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలను కూడా వేసుకోవాలి. శనగలు కొంచెం డ్రైగా అయ్యాక దానిలో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఇంకొక 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, ఎంతో ఈజీగా శనగల ప్రసాదం రెడీ అయిపోయింది.